సాయిబాబా షిరిడీలో సజీవముగా ఉన్నప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, గోవా మొదలగు రాష్ట్రాల నుంచి భక్తులుండేవారు. అందులో బొంబాయి నగరంలో రామకృష్ణ కొఠారి అని పేరుగల వ్యక్తి మాతృమూర్తి ఒకరు. ఒకసారి రామకృష్ణ కొఠారి తండ్రికి న్యూమోనియా జ్వరం వచ్చి పరిస్థితి విషమించింది. డాక్టర్లు కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పారు. కొఠారి తల్లికి షిర్డీ సాయినాథుడు తప్ప వేరే దైవం లేడు. బాబాను ఆర్తితో ప్రార్థించింది. షిరిడీకి పాదయాత్ర చేస్తానని మొక్కుకుంది. సాయిబాబా కరుణించినందున కొఠారి తండ్రి ప్రాణాలు దక్కాయి. మొక్కుకున్నందున కొఠారి తండ్రి, తల్లి మరికొందరితో బొంబాయి నుండి పాదయాత్ర చేస్తూ షిరిడీకి దగ్గరలోగల కోపరగాన్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడనుంచి మొక్కుకున్న కొఠారి తల్లి తప్ప మిగతావారందరూ ఎద్దులబండ్లలో షిరిడీకి వెళ్లిపోయారు. కోపరగాన్ నుండి ఆమె షిరిడీకి నడక మొదలెట్టింది. అక్కడనుంచి ఆమెకు కాళ్లు వాచిపోయి నెప్పు పెట్టినందున దారిలో గల ఒక చెట్టు క్రింద విశ్రమించినప్పుడు బాగా గెడ్డం పెంచుకుని ఉన్న పశువుల కాపరిగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి, అమ్మా, సాయిబాబా నీ మొక్కును స్వీకరించారు. ఇక నీవు బండిలో షిరిడీకి వెళ్ళు అని చెప్పాడు.